చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మరికొద్ది గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావ సభ ప్రారంభం కాబోతోంది. ఏర్పాట్లన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకరావాన్ని పూరించబోతా ఉంది. క్యాడర్తో నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలను, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనేది ఈ సభ ద్వారా క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అప్పిరెడ్డి గారు, క్యాడర్కు అత్యంత దగ్గరయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ర్యాంపు ద్వారా వెళ్తుకోబోతున్నారు. వారు చెప్పేవి ముఖ్యమంత్రి వినబోతా ఉన్నారు. ఏ విధంగా ఉంటుంది ఎన్నికల శంకరావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరిస్తున్నారు? మా పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నాయకులు మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ కూడా దశను నిర్దేశించే పరిస్థితులు ఆయన ప్రసంగంలో చెప్పగలిగినటువంటి పరిస్థితులు. ఎందుకంటే 4 సంవత్సరాల 10 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమాజంలో పేదల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలిగాము, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల అవకాశవాద రాజకీయాలు, కుట్రల రాజకీయాలని తిప్పికొట్టడానికి మనం ఏ విధంగా ఎన్నికలకి సమాయత్తం కావాలా, సిద్ధం కావాలన్న అంశాలపైన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఇవాళ ఎన్నికల కథన రంగానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జరిగే సభ ద్వారా ఎన్నికలకి సమాయత్తం చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జెండాలను భుజాన పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పథకాలని, కార్యక్రమాలని, అభివృద్ధి ఏదైతే అభివృద్ధి చేశామో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పడంతో పాటుగా కుట్ర రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి చేస్తున్నటువంటి కుట్రల్ని తెలియజెప్పే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళబోతాం. ఎన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు? ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా క్యాడర్ను ఉద్దేశించి ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి, మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే పత్రికల ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర వేదికలను వాడుకుని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ఈ సిద్ధం పేరుతో సభలు నిర్వహించాలని చెప్పి ప్రాథమికంగా పార్టీ నిర్ణయించడం జరిగింది. 4 చోట్ల జరుగుతాయి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని పునాదిగా చేసుకొని ఈ సమాజంలో మార్పు తీసుకురావాలా, పేదలు పెత్తందారులు ఉండకూడదు, పెత్తందారులతో పాటుగా పేదలకు కూడా సమానమైనటువంటి స్థాయిలో వాళ్ళు జీవించాలా, ఆ జీవించడానికి సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగింది. 4 సంవత్సరాల 10 నెలలుగా ఆ మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. ఇవాళ మా క్యాడర్కి సంబంధించి కూడా మా క్యాడర్ని ప్రత్యేకంగా ఇవాళ ఒక్కరోజే కలుస్తున్నటువంటి పరిస్థితి కాదు, ఇవాళ ఒక్కరోజే వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాదు. 4 సంవత్సరాల 10 నెలల కాలంగా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఆ జిల్లాల్లో తప్పనిసరిగా ఆ నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్ని అందరినీ కూడా అనేక మార్లు కలిసినటువంటి పరిస్థితులు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఎన్నికలకు సమాయత్తం చేసే కార్యక్రమాన్ని దిశగా ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన ఏ విధంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్న అంశాలపైనే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ ద్వారా మా వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతాం. 2019 ఎన్నికల శంకరావాన్ని కూడా ఉత్తరాంధ్ర నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి పూరించినటువంటి పరిస్థితి. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. సెంటిమెంట్ కంటే కూడా మా నాయకుడు తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఇది మొత్తం మీద అయితే మాత్రం అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించబోతా ఉన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలపై కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలన్నిటిపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడబోతున్నారు. దాంతో పూర్తిగా క్యాడర్ సంతృప్తిగా ఉంటుందనేది ఆయన చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అప్పిరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV సంఘివలస నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.